సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే మీ దగ్గర ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండడంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక కవిత అరెస్టుపై స్పందించిన రేవంత్ రెడ్డి ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకే ఈ నాటకమని అన్నారు. కవిత అరెస్టుపై కేసీఆర్ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడ విధ్వంసం చేశారని బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఒకవేళ ప్రభుత్వాన్ని పడగొట్టే పోటీ వాళ్ళు పెట్టిండ్రు అనుకో, దాన్ని నిలబెట్టే ప్రయత్నం కూడా మేము చేస్తాం కదా. కాపాడే ప్రయత్నం కొంతమంది చేస్తారు, ఎదుర్కొనే ప్రయత్నం మేము చేస్తాం. దీన్ని నిలబెట్టి వాళ్ళకు గుణపాఠం చెప్పేవాళ్ళు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కోరుకుంటే నేను ముందు నుంచి ఎప్పుడు కూడా నేను మీకు చెప్తాను, ఏ దానికైనా నేను సిద్ధం. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో మిమ్మల్ని దించుతామని చెప్పినాం, దించి చూపించినాం. ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్ర లేచే లోపల మీ పక్కన ఎవడూ ఉండరు, మీరు తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు. లేదు చూసుకుంటే కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసన మండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసన మండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసన మండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మోడీ గారి మోడల్ అంటే ప్రజలకు ఏం చేసిండో వివరించి ఈ 10 సంవత్సరాల నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది, ఈ ప్రాతిపదికన మాకు ఓట్లు వేయండి అని తెలంగాణను అడగాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవహేళన చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి నిర్బంధించి తెలంగాణ బిల్లు ఆమోదించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు. తల్లిని చంపి పిల్లను బ్రతికించిండ్రు అని మోడీ గారు మాట్లాడినరు. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవహేళన చేసి చట్టసభలలో మాట్లాడి రాజ్యసభలో లోక్సభలో తెలంగాణను అవమానించిన మోడీ గారికి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడానికి, తెలంగాణ అనే పదం పలకడానికి కూడా వారికి అర్హత లేదు. ఈరోజు కాళేశ్వరంకి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాం, 2 జడ్జిలను అపాయింట్ చేసినాం. 1 విద్యుత్తు, 2 సాగునీటి. అదేవిధంగా ఎన్డీఎస్ఏ కూడా కంప్లీట్గా అథారిటీ ఇచ్చినాం. సాంకేతిక పరమైన నిర్మాణంలో జరిగిన లోపాల మీద నివేదిక రావాలని. ఆ నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఈ దేశంలో విచారణ చేయకుండా శిక్షలు విధించే విధానం లేదు. ఎవరైనా అట్లా చేస్తే తప్పిదం అవుతుంది. మేము ఆల్రెడీ ఎవరెవరి మీద ఏం చర్యలు తీసుకుంటున్నాము, ఏం విచారణకు ఆదేశించినాం మీకు వార్తలు వస్తూనే ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం కక్షా సాధింపు చర్యలకు పాల్పడదు.